morning students. Previous class lo we discussed about the sense of organs. What are they? Eyes, ears, nose, tongue, skin. What are they? Eyes, ears, nose, tongue, skin. These are the sense of organs. We use our ear to hear. మనము ears ఎందుకు యూజ్ అవుతాయి? వినడానికి. Eyes we can see. Nose we can smell. Tongue we can taste. Skin we can feel. These are the sense of organs. Now see organ system. Organ system means we have a different type of organs. For example, mouth, food pipe, stomach. These are the organs. Mouth, food pipe, stomach. These three are work together. It is an organ system. మన బాడీలో ఉండే ఆర్గాన్స్ అన్ని ఒక ఫంక్షన్ చేయడానికి అంటే ఒక వర్క్ చేయడానికి మన బాడీలో ఉండే ఆర్గాన్స్ అన్ని కలిపి వర్క్ చేస్తాయి అన్నమాట. దాన్ని మనము అన్ని ఆర్గాన్స్ కలిపి వర్క్ చేస్తాయి కాబట్టి దాన్ని మనం ఆర్గాన్ సిస్టమ్ అంటాము. డిఫరెంట్ ఆర్గాన్స్ వర్క్ టుగెదర్ ఏ పర్టికులర్ ఫంక్షన్. డిఫరెంట్ ఆర్గాన్స్ వేరే వేరే ఆర్గాన్స్ అన్ని కలిపి ఒక ఫంక్షనింగ్ బాడీలో చేయడం కోసం వర్క్ చేస్తాయి. దాన్ని మనం ఆర్గాన్ సిస్టమ్ అంటాం. We have 8 organ systems. Today we discuss about 2 systems. First one is skeletal system. See page number 46. This is a skeleton. Okay, this is the skeleton. Skeleton means it contains a bones. ఏముంటాయి? బోన్స్. చూడండి, ఈ పార్ట్ ఒక బోన్ ఉంది, బోన్స్. ఇవన్నీ కూడా ఏంటి? మనకి బోన్స్ అన్నమాట. ఈ బోన్స్ అన్ని ఒక ఫ్రేమ్ వర్క్ లో పెడితే వి గెట్ ఏ స్కెలిటల్. మనకి ఏమొస్తుంది? బోన్స్ అన్ని ఒకదాంతో ఒకటి జాయిన్ చేస్తే వి గెట్ ఏ స్కెలిటన్. ఓకేనండి. ఈ స్కెలిటన్ లో మనకి చూడండి ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ఏంటి? స్కల్. ఏంట పార్ట్? స్కల్. ఈ పార్ట్ నెక్ బోన్స్. వీటిని మనం రిబ్స్ అంటాం. ఏమంటాం? రిబ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా, వెర్టబుల్ కాలమ్ అంటాం. దిస్ ఇస్ ద బ్యాక్ బోన్, దిస్ ఇస్ ద టై బోన్స్. ఈ టూ ఏంటి? టై బోన్స్. ఇవి జాయింట్స్. ఇవేంటి? మనకి జాయింట్స్. ఓకేనా. మన ఎంటైర్ స్కెలిటన్ లో హైయెస్ట్ బోన్ అంటే లార్జెస్ట్ బోన్ ఏంటో తెలుసా? ఈ టై రీజియన్ లో చూసారా, ఈ బోన్ మన ఎంటైర్ బాడీలో లార్జెస్ట్ బోన్ అన్నమాట. ఓకేనా. మనకి మొత్తం ఎన్ని బోన్స్ ఉంటాయని చెప్పుకున్నాము? వీ హ్యావ్ 206 బోన్స్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో ఎన్ని బోన్స్ ఉంటాయి? మొత్తం 206 బోన్స్ ఉంటాయి. ఓకేనా. ఈ 206 బోన్స్ కలిపి ఒక ఫ్రేమ్ లో ఫిక్స్ చేస్తే అది మనం స్కెలిటన్ అంటాం. దాన్ని మనం ఏమంటాము? స్కెలిటన్. పిక్చర్ చూసారు కదా, మనకి మొత్తం స్కెలిటన్ సిస్టమ్ లో ఏంటి? మనకి మొత్తం బోన్స్ అన్ని కూడా స్కెలిటన్ సిస్టమ్ లో బోన్స్ అన్ని కూడా ఏంటి? ఒకదాంతో ఒకటి జాయింట్ అయి ఉంటాయి. బోన్స్ అన్ని కూడా ఏంటి? ఒకదాంతో ఒకటి జాయింట్ అయి ఉంటాయి. ఒక బోన్ ఒక బోన్ తో జాయింట్ అవడానికి వి నీడ్ లిగ్మెంట్. ఒక బోన్ ఒక బోన్ తో జాయింట్ అవ్వాలి అంటే వి నీడ్ లిగ్మెంట్. ఓకేనా. చూడండి, ఇక్కడ మీకు నా హ్యాండ్ కనిపిస్తుంది కదా, ఈ హ్యాండ్ లో ఇదొక బోన్ అన్నమాట. ఓకేనా. ఒకసారి టచ్ చేసి చూడండి, ఆ పార్ట్ ఎలా ఉంది? ఈ పార్ట్ ఎలా ఉంది? ఒకసారి ప్రెస్ చేసి చూడండి. బాగా చాలా హార్డ్ గా ఉంది కదా. ఒకసారి మీ హ్యాండ్ ని టచ్ చేసి చూడండి, చాలా హార్డ్ గా ఉంది కదా. ఆ హార్డ్ పార్ట్ ని మనం ఏమంటాము? బోన్స్ అంటాం. ఏమంటాం? హార్డ్ పార్ట్ ని బోన్స్. మనకి ఇక్కడ ఒక బోన్ ఉంటుంది, ఇక్కడ 2 బోన్స్ ఉంటాయి, ఇక్కడ ఒక బోన్స్ ఉంటాయి, ఇవి కూడా బోన్స్. ఓకేనా. మన ఫింగర్ చూడండి, 1 2 3 బోన్స్ ఉంటాయి కదా. మన ఫింగర్ లో ఎన్ని బోన్స్ ఉంటాయి? 3 బోన్స్. 1 2 3. చూడండి, 1 2 3. చూడండి, 1 2 3. ఎక్కడ చూడండి ఒకసారి, నా లిటిల్ ఫింగర్ చూడండి, 1 2 3. ఎన్ని బోన్స్ ఉన్నాయి? 3 బోన్స్. ఇక్కడ చూడండి తంబు, 1 2. ఎన్ని బోన్స్ ఉన్నాయి? 2 బోన్స్. ఓకేనా. మన ఎంటైర్ ఈ బాడీలో మొత్తం 206 బోన్స్ ఉంటాయి. ఈ 206 బోన్స్ ని ఒక ఫ్రేమ్ వర్క్ లో పెడితే వి గెట్ ఏ స్కెలిటన్. ఏమొస్తుంది మనకి? స్కెలిటన్. ఈ బోన్స్, ఇక్కడ బోన్ ఉంది కదా, నాకు ఈ రీజియన్ లో మనకి బోన్ ఉంటాయి. ఈ బోన్ జాయింట్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి ఏముండాలి? లిగ్మెంట్ ఉండాలి. ఏముండాలి? లిగ్మెంట్. ఈ రెండు జాయింట్ అయింది కదా, ఈ 2 బోన్స్ ఇక్కడ కంబైన్ అయింది
ఈ పార్ట్ని మనం జాయింట్ అంటాం. ఏమంటాము? జాయింట్. ఓకేనా? మనకి ఇప్పుడు జాయింట్స్ ఏమున్నట్టు? లిగ్మెంట్ ఉన్నట్టు. ఓకేనా? ఈ స్కెలిటల్ సిస్టంలో ఒకసారి చూడండి, ఈ హెడ్ పార్ట్ ఉంది కదా, ఈ హెడ్ పార్ట్ అంతా ఒక స్కెలిటన్, ఈ నెక్ రీజియన్ ఒక స్కెలిటన్. ఇక్కడ నుంచి మనకి రిబ్స్ ఉంటాయి. ఓకేనా? అవి లంగ్స్ ని హార్ట్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఇది ఒక స్కెలిటన్. అండ్ మనకి ఇక్కడ హిప్ రీజియన్ లో ఒక పార్ట్ బోన్స్ ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ. ఓకేనా? ఇది స్కల్, ఇది నెక్ బోన్. దీన్ని ఏమంటాం మనం? స్కల్. దిస్ ఇస్ ద నెక్ బోన్. ఇన్ దిస్ పార్ట్ వి హ్యావ్ ఎ రిబ్స్. ఇక్కడ మనకి ఏముంటుంది? గిడల్ పార్ట్ ఉంటుంది. అండ్ టై బోన్స్ ఉంటాయి, లెగ్ బోన్స్ ఉంటాయి, ఫుట్ బోన్స్ ఉంటాయి. హ్యాండ్ లో మన ఆర్మ్ లో ఇక్కడ ఒక బోన్ ఉంటుంది, ఇక్కడ ఒక బోన్ ఉంటుంది, ఇక్కడ ఒక బోన్ ఉంటుంది. ఓకేనా? మన ఎంటైర్ బాడీలో లార్జెస్ట్ బోన్ ఎక్కడ ఉంటుంది? మన టై రీజియన్ లో. అంటే మన టై రీజియన్, నీకి అప్ ఉంటుంది కదా, నీ అప్ సైడ్ ద నీ వి హ్యావ్ ఎ బోన్. దట్ బోన్ ఇస్ ద లార్జెస్ట్ బోన్. ఓకేనా? దాన్ని మనం స్కెలిటల్ సిస్టమ్ అంటాం. వితౌట్ స్కెలిటన్, ఒకసారి మనకి స్కెలిటన్ లేదు అనుకున్నాం. స్కెలిటన్ లేకపోతే ఏంటి? వి హ్యావ్ ఓన్లీ మజిల్స్. మజిల్స్ అన్ని ఎలా ఉంటాయి? బాగా జాయింట్ అయిపోయి ఒక పేస్ట్రీలా తయారవుతుంది. అవునా? మనకి చూడండి, కేక్స్ చేసేటప్పుడు లేదు అని అంటే ఒక హౌస్ కట్టేటప్పుడు స్టిక్స్ ని యూజ్ చేస్తారు కదా. స్టిక్స్ ఉంటేనే హౌస్ బాగా వస్తుంది. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక టెంట్ వేయాలి అనుకున్నాం. టెంట్ వేయాలి అంటే మన స్కూల్లో ఫంక్షన్స్ జరిగేటప్పుడు టెంట్ వేస్తారా? ఆ టెంట్ వేసేటప్పుడు ఏం పెడతారు? స్టిక్స్ పెడతారు కదా. ఈ స్టిక్స్ లేకపోతే టెంట్ నుంచి ఉంటుందా? టెంట్ ఉంటుందా? పైన ఉండదు కదా. సేమ్ అలాగే మనకి కూడా స్కెలిటన్ లేకపోతే మన బాడీ కూడా స్టాండ్ అవ్వలేదు అనమాట. ఓకేనా? అండ్ ఈ స్కెలిటల్ సిస్టమ్ అంతా కూడా కలిస్తే, మొత్తం ఈ బోన్స్ అన్ని కలిస్తేనే మనం స్కెలిటల్ అంటాం. ఓకేనా? ఈ బోన్స్ లో మనకి స్కెలిటల్ లో ఒక్కొక్క పార్ట్ ని ఒక్కొక్క టైప్ ఆఫ్ బోన్స్, మనం ఒక్కొక్క బోన్, స్కల్, నెక్, బ్యాక్ బోన్ ఇవన్నీ జాయిన్ చేస్తే మనకి స్కెలిటల్ అనేది వస్తుంది అనమాట. వితౌట్ స్కెలిటల్ అవర్ బాడీ డు నాట్ గెట్ ఎ షేప్. స్కెలిటల్ లేకుండా మన బాడీకి కరెక్ట్ షేప్ అనేది ఉండదు అనమాట. ఓకేనా? ఇది స్కెలిటల్ సిస్టమ్. Now we discuss about muscular system. Muscular system. మన బోన్, మజిల్. మనకి ఇలా చూడండి, హార్ట్ పార్ట్ ఉంది. హార్ట్ పార్ట్ కి పైన ఉంది సాఫ్ట్ పార్ట్ ఉంది కదా. ఆ సాఫ్ట్ పార్ట్ ని మనం ఏమంటాము అంటే మజిల్ అంటాం. ఏమంటాం? ఆ సాఫ్ట్ పార్ట్ ని మజిల్ అంటాం. We have 600 muscles. మనకి బోన్స్ ఎన్ని ఉన్నాయి చెప్పుకున్నాం? We have 206 bones. We have 206 bones and we have 600 muscles. Bones ఎన్ని ఉంటాయి మనకి? 206. Muscles ఎన్ని ఉంటాయి? 600. Bones, muscles కలిపి వర్క్ చేస్తేనే మనం మూవ్ అవ్వగలం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వాక్ చేస్తున్నాను కదా. ఇలా వాక్ చేసేటప్పుడు నా బాడీలో 200 మజిల్స్ వర్క్ చేస్తాయి. ఎన్ని మజిల్స్ వర్క్ చేస్తాయి? 200 మజిల్స్. ఓకేనా? మనం వాక్ చేయాలి అన్నా, రన్ చేయాలి అన్నా, బెండ్ అవ్వాలి అన్నా, అంటే రన్ చేయాలి అని అంటే కూడా మనకి మజిల్స్ వర్క్ చేయాలి. వాక్ చేయాలన్నా మజిల్స్ వర్క్ చేయాలి. ఇలా కిందకి బెండ్ అవ్వాలన్నా కూడా మనకి మజిల్స్ వర్క్ చేయాలి. మనం బెండ్ అవ్వాలి అన్నా, ఈవెన్ మాట్లాడాలన్నా, అంటే వేరొకరితో మనము జస్ట్ టాక్ చేయాలన్నా కూడా వి నీడ్ మజిల్స్ వర్క్. మనకి మజిల్స్ వర్క్ అవ్వాలన్నమాట. ఓకేనా? మన హార్ట్ ఉంటుంది కదా. హార్ట్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. మనకి హార్ట్ ఎప్పుడు కూడా ఏంటి? ఇలా సౌండ్ ఇస్తూ లబ్ డబ్ అని సౌండ్ ఇస్తూ హార్ట్ బీట్ వస్తుంది కదా. ఆ హార్ట్ బీట్ అలా హార్ట్ అనేది మనకి బీట్ చేయాలి. అంటే హార్ట్ టు బీట్ ఇట్లా లబ్ డబ్ అనే సౌండ్ ఇవ్వాలన్నా కూడా మనకి ఏం కావాలి? మజిల్స్ హెల్ప్ కావాలి. సో మజిల్స్, బోన్స్ కలిపి వర్క్ చేస్తేనే మనకి ఏమొస్తుంది? వర్క్ అనేది. అంటే మజిల్స్, బోన్స్ వర్క్ టుగెదర్ వి కెన్ మూవ్. అంటే మజిల్స్, బోన్స్ కలిపి వర్క్ చేస్తేనే మనము మూవ్ అవ్వగలం అనమాట. మొత్తం మన బాడీలో ఎన్ని మజిల్స్ ఉంటాయి? 600 మజిల్స్ ఉంటాయి. ఎన్ని మజిల్స్ ఉంటాయి? 600. మనం వాక్ చేసేటప్పుడు ఎన్ని మజిల్స్ వర్క్ చేస్తాయి? 200 మజిల్స్ వర్క్ చేస్తాయి. ఒకసారి ఓపెన్ చేయండి పేజ్ నెంబర్ 46. చూడండి పేజ్ నెంబర్ 46. పేజ్ నెంబర్ 46లో we have muscular system. ఓకేనండి? ఇక్కడ చూడండి, దీన్ని మనం ఇది మనకి మస్కులర్ సిస్టమ్ అన్నమాట. ఓకేనా? ఫేస్ మజిల్స్ మూవ్ టు మేక్ అ స్మైల్. మనం నవ్వాలి అని అంటే, స్మైల్ చేయాలి అంటే, ఒకసారి స్మైల్ చేయండి. అలా స్మైల్ చేయాలి అంటే ఫేస్ మజిల్స్ వర్క్ చేయాలన్నమాట.
అలానే అంటే ఫేస్ మజిల్స్ మూవ్ అయితేనే మనం స్మైల్ చేయగలం. ఫ్రాన్, ఒకసారి కోపంగా పెట్టండి ఫేస్. ఎస్, అలా కోపంగా పెట్టాలి అని అంటే మనకి ఫేస్ మజిల్స్ మూవ్ అవ్వాలి. నేను మీతో మాట్లాడుతున్నాను కదా, అలా మాట్లాడాలి అని అంటే ఫేస్ మజిల్స్ మూవ్ అవ్వాలి. ఓకేనా? హియర్ చూడండి, మనకి ఆర్మ్ మజిల్స్ ఉన్నాయి కదా, ఆర్మ్ మజిల్స్ షార్టెన్ అండ్ లెంథెన్ టు మూవ్ ద ఆర్మ్ అప్ అండ్ డౌన్. మనకి అప్ అండ్ డౌన్ అంటే మనం హ్యాండ్ ఉంది కదా, మన హ్యాండ్ని ఇట్లా పైకి అప్ అండ్ డౌన్ అంటే పైకి అప్ చేస్తాము, అట్ ద సేమ్ టైం ఆర్మ్ని డౌన్ చేస్తాం కదా, అలా డౌన్ చేయాలి అంటే మనకి ఆర్మ్ మజిల్స్ యూజ్ అవుతాయి అన్నమాట. అలాగే లెగ్ మజిల్స్ షార్టెన్ అండ్ లెంథెన్ టు మూవ్ అవర్ లెగ్స్. మన లెగ్స్ని మూవ్ చేయాలి అంటే లెగ్ మజిల్స్ ఉంటాయి కదా, షార్ట్ అవుతూ అండ్ లెంథెన్ అవుతూ అంటే కాంట్రాక్ట్ అవుతూ రిలాక్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలా అయితేనే మనం లెగ్ మజిల్స్ని మూవ్ చేయగలం. చూసారు కదా మన మజిల్స్ ఎలా ఉంటుందో, ఆ ఎంటైర్ బాడీలో, ఆ ఎంటైర్ పిక్చర్లో రెడ్ కలర్ పార్ట్ అంతా ఉంది కదా, రెడ్ కలర్ పార్ట్ అండ్ వైట్ కలర్ పార్ట్ అంతా కూడా మజిల్స్ అన్నమాట. అందులో మనం ఏమనుకున్నాం, మన ఫేస్ మజిల్స్, మనం స్మైల్ చేసేటప్పుడు ఈ మజిల్స్ అన్ని మూవ్ అయితేనే మనం స్మైల్ చేయగలం అనమాట. అలానే ఏమనుకున్నాము, ఆర్మ్, దిస్ ఇస్ ద ఆర్మ్ పార్ట్. ఈ ఆర్మ్ పార్ట్లో మనం ఇలా హ్యాండ్ని పైకి లిఫ్ట్ చేయాలన్నా, ఇలా హ్యాండ్ని డౌన్ చేయాలి అన్నా మజిల్ వర్క్ చేయాలి కదా, అవునా? చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నేను ఏం చేస్తున్నాను, స్ట్రెచ్ చేస్తున్నాను కదా, నా హ్యాండ్ని స్ట్రెచ్ చేశాను, నాకు ఇక్కడ మజిల్ వర్క్ చేస్తేనే నేను స్ట్రెచ్ చేయగలను. అలానే నా హ్యాండ్ ఏం చేస్తున్నాను, కొంచెం బెండ్ చేస్తున్నాను, అలా బెండ్ చేయాలి అన్నా ఈ ఆ మజిల్స్ వర్క్ చేయాలి. అలానే మనము చూడండి వాక్ చేసేటప్పుడు కూడా ఇలా వాక్ చేస్తూ ఉంటాం కదా, వాక్ చేసేటప్పుడు ఏం చేస్తాము, మన లెగ్ ఉంటుంది కదా, కొంచెం అప్ అంటే మన లెగ్ని కొంచెం అప్వర్డ్ కొంచెం ప్రెస్ చేసి మనం వాక్ చేస్తూ ఉంటాం. అలా చేయాలి అంటే మనకి లెగ్ మజిల్స్ వర్క్ చేయాలన్నమాట. లెగ్ మజిల్స్, ఆర్మ్ మజిల్స్ అండ్ ఫేస్ మజిల్స్ మూవ్ అయితేనే వీ కెన్ డూ సమ్ యాక్షన్స్. వితౌట్ మజిల్స్ యాక్షన్ వీ కాంట్ మూవ్ అండ్ వీ కాంట్ ఎక్స్ప్రెస్ అవర్ డైరెక్షన్స్, అవర్ మూవ్మెంట్స్. ఓకేనా? మనకి ఈ వీడియోని పేజ్ నెంబర్ 46 ఓపెన్ చేసి దగ్గర పెట్టుకొని ఒకసారి వీడియోని వాచ్ చేయండి. అలాగే ఇందులో ఉండే హార్డ్ వర్డ్స్ ఫైండ్ అవుట్ చేసి రీడ్ చేసి రైట్ చేయండి.